అందరికీ నమస్కారం. నేను మీ సునీత లక్కంరాజు. ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా టీడీపీ నేతలు వాలంటీర్ వ్యవస్థ పైన అవాకులు చవాకులు పేలటమే, గతంలో అవాకులు చవాకులు పేలటమే కాకుండా ఇప్పుడు కూడా ఎన్నో మాటలు, అది మామూలుగా మాట్లాడుకోవడానికి మాటలు, తీవ్రవాదులు అని చెప్పి అలా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ నేతలే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలను మనం చూసాం. ఈరోజు పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడతారండి? ఆయన మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు వచ్చి వివరాలన్నీ సేకరిస్తున్నారు, ఇంట్లోకి వస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? వాలంటీర్ వ్యవస్థ వలన ఉమెన్ ట్రాఫికింగ్ పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా వాలంటీర్ వ్యవస్థ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కామెంట్స్ అనేవి గత 4 సంవత్సరాల నుంచి చేసుకుంటానే వస్తూ ఉన్నారండి ఈ టీడీపీ నాయకులు. వీళ్ళు ఒక్కటి ఆలోచించాలండి, అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది ఎందుకు మర్చిపోయారు అనేది అర్థం కావట్లేదు. కరోనా కష్టకాలంలో, కరోనా 2 సంవత్సరాల కష్టకాలంలో ఇంటికి వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి మొత్తం సరఫరా చేసిన వ్యవస్థ ఎవరిదండి? వాలంటీర్ వ్యవస్థ కాదా? మరి కరోనా కష్టకాలంలో అంత సేవ చేసిన వాలంటీర్ వ్యవస్థను కూడా గుర్తించకుండా ఈరోజు టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలటం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది వస్తుంది. అసలు వాలంటీర్ అంటే ఏంటండి? స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాలంటీర్ సర్వీస్ అంటే ఏంటండి? స్వచ్ఛందంగా సేవ చేయటం అనేది. వారు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయటానికి వాళ్ళు వచ్చారండి. ఈరోజు 1వ తారీఖు పొద్దున 6:30 కల్లా లైన్లో, గత కాలంలో లైన్లో నుంచొని పెన్షన్స్ రాని అవ్వాతాతలు 1వ తారీఖు పొద్దున 6:30 కల్లా తలుపు కొట్టి మరీ అవ్వాతాతలకు పెన్షన్ చేతిలో పెడుతున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు చేతులెత్తి దండం పెడుతున్నారండి అవ్వాతాతలు. అది కూడా కాకోకుండా వాలంటీర్లు ఈరోజు గ్రామ సచివాలయాలు అనేది వ్యవస్థ వచ్చి, ఈ వాలంటీర్ వ్యవస్థ రావటం ద్వారా ఎంత మేలు, ఎంత ఉపయోగాలు కలిగినాయి అనేది మామూలుగా చెప్పే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలిస్తే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెబుతున్న పరిస్థితిని, ఇవన్నిటినీ చూసి తట్టుకోలేక అక్కసుతో తెలుగుదేశం నాయకులు వారి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటం అనేది జరుగుతూ ఉందండి. ఖచ్చితంగా ఈరోజు ఆయన సుధీర్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడారో, తీవ్రవాదులు అతివాదులు ఏవో మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాటలన్నింటికీ కూడా వాలంటీర్లకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి. వారే కాదు, వారి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందండి.